తిరిగి వార్తలకు స్వాగతం. ఓటమి భయంతోనే వైసీపీ కౌంటింగ్లో గందరగోళం సృష్టించాలని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు అర్థం పడుతున్నాయని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు పీతాని సత్యనారాయణ అన్నారు. శనివారం పెనుమంట మండలం మార్టేరులోని శ్రీ వేణుగోపాల స్వామి ఆడిటోరియంలో ఆచరణ నియోజకవర్గ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. లీగల్ అడ్వైజర్ షరీఫ్ నక్కా శర్మ కౌంటింగ్లకు ఎదురయ్యే పరిమాణాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాల్లోనూ రాష్ట్రంలోనూ కూటమిదే అంతిమ విజయమని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో అప్రజాస్వామిక సాగిస్తున్న పాలకులను గద్దె దింపేందుకు మే 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. ఆచరణ నియోజకవర్గంలో 13 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుందని, ప్రతి రౌండ్లోనూ ఈవీఎంలు ఫారం 17 ప్రకారం ఓట్లు సరిపోయినది లేనిది చూసుకోవాలని అన్నారు. ఏమైనా తేడాలు ఉంటే వెంటనే కౌంటింగ్ ఏజెంట్లు లీగల్ సెల్ ప్రతినిధులకు తెలియపరిస్తే ఆర్ఓకు ఫిర్యాదు చేస్తారని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విరిచెట్టి బాబు, రాజేంద్ర ప్రసాద్, తమ్నంపూడి శ్రీనివాసరెడ్డి, కేతా మీరయ్య, జనసేన మండల అధ్యక్షులు కోయ వెంకట కార్తిక్, జవ్వాది బాలాజీ నాయుడు, కొండవీటి శ్రీనివాసరావు, జిల్లా సర్పంచుల ఛాంబర్ గౌరవ అధ్యక్షులు పిల్లి సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. పెనుమంట మండలం జిత్తిక గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరవల్లి సత్యనారాయణ మాతృమూర్తి, వీరవల్లి మహాలక్ష్మి గత 2 నెలలుగా కొద్దిపాటి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మధ్యాహ్నం ఇంటి వద్ద కన్ను మూశారు. విషయం తెలిసిన మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ వీరవల్లి సోదరుల కుటుంబ సభ్యులను జిత్తికలో శనివారం పరామర్శించి మహాలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ మంత్రి పీతాని వెంట మాజీ ఏఎంసీ చైర్మన్ సానబేని గోపాలకృష్ణ, నల్లిమిల్లి నర్సిరెడ్డి, నీటి సంఘ మాజీ చైర్మన్ వేగల బుల్లిరామరెడ్డి, గొలుగురు శ్రీనివాసరెడ్డి, కొవ్వూరు సోమభాస్కర్ రెడ్డి, గుడిమెట్ల సుందరరామరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, దండు రామరాజు, పులగం సుబ్బారెడ్డి, కొడమంచిలి యేసు తదితరులు పాల్గొన్నారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం జిత్తికలోని శ్రీ ఉమావాస్కి రవి సోమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయ స్వామివారికి అర్చకులు రామకృష్ణ శర్మ, వాసుశర ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు, సహస్రనామార్చన, తమలపాకులతో పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. నవగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ఈవో సాయి ప్రసాద్, తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితుడు ఫణీంద్ర శర్మ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి వేడుకలు ఉండి మండలంలో వివిధ ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఉండి భవానీపేట సమీపంలో జ్ఞాన ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక హోమాలు జరిగాయి. ముందూరు భాస్కరరాజ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి తమలపాకులు, పూలతో అలంకరించారు. జ్ఞాన ఆంజనేయ స్వామిని కొలుస్తున్న వారికి కోరికలు తీరుతాయని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో గురువు బిల్లి వెంకట సత్యనారాయణ, కరిమెరక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా వెలగవర్రు గరువు ప్రాంతంలో భక్తాంజనేయ స్వామి ఆలయంలో గ్రామ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పొత్తూరు కృష్ణంరాజు, ఫన్నీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రసాదాన్ని పంపిణీ చేశారు. రామ కథ లోలాయన లోలాక్ష మహాబలాయన మహావీరాయణ మహాజన గురవాయన మధవదనో గణాగణాయన హో కర్మణ్యాయన హో సర్వణ్యాయన హో ఆదిత్యాయన హో ప్రాతకాలే అందరం ఆనందంగా చేసుకునేటువంటి ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజుని హనుమత్ జయంతిగా కొన్ని యుగాల నుంచి అందరూ ఆచరిస్తూ వస్తున్నారు. అదే విధానంగా మన ఈ తరంలోనూ కూడా మన గ్రామంలో ఈ కొండి నుంచి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ముదునూరి కొండరాజు గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా, శ్రీరామ కొండరాజు గారు కుటుంబ సభ్యులందరూ కూడా పునర్నిర్మాణం, నూతన నిర్మాణం చేసుకున్నటువంటి యొక్క ఆ స్థానంలో జ్ఞానాంజనేయ స్వామి వారి యొక్క హనుమత్ జయంతి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ వారి పెద్ద కుమారుడు కుటుంబ సభ్యులు, చిన్న కుమారుడు కుటుంబ సభ్యులు, బంధువర్గ పరివార సమేతంగా స్వామివారికి సప్తకలశాల ఆవాహన, విసర్జన తద్వారా స్వామివారికి అభిషేకం చేసుకుని స్వామివారికి కళాహోమాదులన్నీ కూడా చేయించుకున్నారు. కావున ఈ వెలివర్రు వెళ్ళేటువంటి గ్రామంలో శ్రీరామకొండరాజు గారి యొక్క ప్రాంగణంలో వేయించేసి ఉన్నటువంటి ధ్యానాంజనేయ స్వామి వారి యొక్క ఆ స్థానానికి భక్తులందరూ విచ్చేసి
స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు ఆయన యొక్క అనుగ్రహానికి అందరూ కూడా అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కుటుంబ సభ్యులందరి తరఫున మనవి చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తాడిపల్లిలో చిన్నారులు కత్తుల శరణ్య నిహితల పుట్టినరోజు వేడుకలను ఉపాధి హామీ కూలీల సమక్షంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఉపాధి కూలీల సమక్షంలో కేకులు కట్ చేశారు. కూలీలకు స్వీట్లు పంచారు. పలువురికి దుస్తులు అందజేశారు. మజ్జిగ పంపిణీ చేశారు. ఉపాధి కూలీల ఆశీస్సులు పొందారు. సర్పంచ్ కేంద్రబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. పెరవలి మండలం అనవరపాడులో దేశంలోనే రెండో ప్రసిద్ధ దేవాలయం పరశురాముడు ఆలయ సన్నిధిలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి పురస్కరించుకొని తమలపాకుల పూజా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజున మన యొక్క అన్నవరపాడు గ్రామంలో వెంచేసినటువంటి పరశురామ స్వామి వారి ఆలయ సన్నిధిలో శ్రీ అభయాంజనేయ స్వామి వారికి విశేషించి ఈ రోజున స్వామికి పంచామృతాభిషేకము మరి అలాగే సహస్ర తమలపాకులతోటి పూజా కార్యక్రమం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నారు. 2024 ఖరీఫ్ పంటకు సంబంధించి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టా భూముల ఖరీఫ్ పంటకు శనివారం సాగునీరు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ మాధవీలత ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మాతకు శాశ్వతంగా పూజలు నిర్వహించి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాల 3 ప్రధాన పంట కాలువలకు సాగునీరు విడుదల చేశారు. కార్యక్రమంలో ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్, ఇరిగేషన్ ఎస్సీ జి శ్రీనివాసులు, ఈఈఆర్ కాశీ విశ్వేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలు కూడా రైతులకి సకాలంలో నర్సరీ వేసుకోవాలి. అదేవిధంగా జూన్ 1కి వాటర్ వదిలితే వారు నర్సరీ ఎర్లీగా వేసుకుంటారు. హార్వెస్టింగ్ టైంలో ఏదైతే సైక్లోన్ మనకి ఎక్స్పెక్ట్ చేస్తామో అక్టోబర్లో అలా అది అవాయిడ్ చేసుకుంటూ ఆ టైంలో హార్వెస్టింగ్లో మనకి వచ్చే ధాన్యంని వర్షం బారి నుండి కాపాడడం కోసం అనేది మనం 2 సంవత్సరాల నుంచి ఎర్లీగా జూన్ 1కే మనము నీరు విడుదల చేయడం జరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కానీ విజయేశ్వరము, బొబ్బర్లంక నుంచి 3 డెల్టాస్కి. అదేవిధంగా ఈసారి కూడా ఈ 3వ సంవత్సరం కూడా మనము జూన్ 1న వాటర్ విడుదల చేసుకుంటూ 3 డెల్టాస్ కూడా ఈరోజు వాటర్ విడుదల చేయడం జరిగింది. అయితే మనకి పైనుంచి ఇన్ఫ్లోస్ 8,000 ఉన్నాయి. ఇప్పుడు మనము 3,000 కిందికి వదిలేస్తున్నాం, సీలోకి వదిలేస్తున్నాము. సో ఇప్పటి నుంచి అది క్లోజ్ చేసుకుంటూ మనము మిగిలిన సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో ఈ 3,000 మనం 3 డెల్టాస్కి ఈ రోజు నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు అందరూ కూడా సకాలంలో నర్సరీస్ వేసుకోండి. మనము సైక్లోన్ ఏదైతే అక్టోబర్లో వస్తుందో దాన్ని మనము అవాయిడ్ చేసుకుంటూ హార్వెస్టింగ్ చేసుకొని ధాన్యం అందరూ కూడా మంచిగా తీసుకోవాలి ఈసారి కూడా అని చెప్పి ఖరీఫ్ సీజన్లో కూడా అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ రైతన్నలందరికీ కూడా ఈరోజు మేము నీరు విడుదల చేశాము. మీరు పంటని రెడీ చేసుకోండి, నర్సరీస్ రెడీ చేసుకోండి అని మరొకసారి పిలుపునిస్తున్నాను. హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్పి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత శనివారం ఉదయం కలెక్టర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్గా డాక్టర్ ఎం సనత్ కుమార్ చక్కటి పనితీరు కనపరచడం జరిగిందని, అదేవిధంగా మరింత మెరుగ్గా బాధ్యతలు నిర్వర్తించి ప్రజలకు వైద్య సేవలు అందించే క్రమంలో ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకోవడం ద్వారా తనదైన ముద్ర వేయాలని తెలిపారు. ఈనాటి బంగారు మాట. నాయకుడు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకున్నప్పుడే తన బృందాన్ని స్వేచ్ఛగా నడిపించగలడు. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.